చెప్పురా విష్ణు. నేను ఇంట్లో ఉన్నా. నిన్న రాత్రి మా నాన్నకు పెరాలసిస్ వచ్చిందిరా. అర్జెంట్గా హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సి వచ్చింది. ఏం చేయాలో తెలియట్లేదురా. నా చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. అవునా? ఇప్పుడు ఎట్లా ఉన్నారు మరి? సరేరా, నేను ఎవరైనా అడిగి స్టడీ చేస్తా. నువ్వేం టెన్షన్ పడకు. అరే నువ్వు నా ఫ్రెండు రా, నువ్వేం బాధపడకు. నేను సెట్ చేస్తా అని చెప్పినా కదా. చాలా థ్యాంక్స్ రా. ఒక నెల వరకు ఎలాగైనా ఇస్తారా డబ్బులు నీకు? సరేరా. ఎవరు బావా ఫోన్ చేసింది? మా ఫ్రెండ్ విష్ణు గారు ఫోన్ చేసిండే. సరే గానీ ఆఫీస్ కు టైం అయితే లేదా? టిఫిన్ తిందంతా. అరే ఇంతో మాట్లాడుకుంటూ ఉంటే నేను టైమే చూసుకోలేదే. సరే పా, తిందాం పా. సరే నేను ఆఫీస్కి వెళ్ళేసి వస్తా. మీరు ఇంట్లో జాగ్రత్త, ఓకేనా? సంపత్ అన్న ఇక్కడ కూర్చున్నాడేంటి? ఏమైందన్న ఇక్కడ కూర్చున్నావు? ఈరోజు ఆఫీస్కి వెళ్ళలేదా? ఏం లేదు తమ్మి, ఇట్లా జీవితం అంటేనే డబ్బుతో కూడుకున్నది తమ్మి. డబ్బుంటేనే మనిషి బతుకు, అది లేకుంటే బతికే లేదు. నువ్వే 100 మందికి ఇస్తావు, నీకు డబ్బుతో బాధ ఏందన్నా? బాధ అంతా డబ్బు కోసమే తమ్మి. కానీ ఇంకా ఎట్లా సంపాదించాలని ఆలోచిస్తాను. ఇంకా సంపాదిస్తావా అన్న? ఇంకా సంపాదించాలి కదా తమ్మి, ఇంకా బాగా సంపాదించాలి. సరే అన్న, మరి నేను వెళ్ళేసి వస్తా. సరే తమ్మి. హలో, ఈడున్నా, రావాలా? సరే. పొద్దున విష్ణుగాడు ఫోన్ చేసి డబ్బులు అడిగిండు కదా, ఈ సంపదనని అడిగి ఇస్తే బాగుంటుందేమో. సరే ఒకసారి ఈ సంపదనని అడిగైతే చూద్దాం మరి. తమ్మి ఏంది మళ్ళీ వెనక్కి వచ్చినవి? మర్చిపోయినావు ఏమన్నా? ఏం లేదన్నా, నా ఫ్రెండ్కి ఒక ఆపద వచ్చింది, ఆయనకు 1 లక్ష రూపాయలు కావాలట అన్న. కొంచెం ఇవ్వన్నా, నేను ఆయనకి హామీగా ఉంటా. 1 లక్ష కాదు తమ్మి, 10 లక్షలైనా ఇస్తా. కానీ నా దగ్గర ఇంట్రెస్ట్ ఎక్కువ. మీ ఫ్రెండ్ కట్టగలుగుతాడా మరి? అన్నా వాడు నా ఫ్రెండ్ అన్నా, నువ్వు నాకు ఎట్లా నమ్మకమో వాడు నాకు అట్లా నమ్మకం అన్నా. వాడు ఇస్తాడన్నా ఖచ్చితంగా. సరే తమ్మి, నీకు నమ్మకం అని అంటున్నావు కదా, నాకు ప్రతి నెల వచ్చేసరికి మాత్రం మిత్తి మాత్రం కరెక్ట్ కట్టాలి, సరేనా? సాయంత్రం ఇంటికి వచ్చి డబ్బులు తీసుకోపో. సరే అన్నా. సరే. చెప్పురా, ఎంత? 10,000 రా. అప్పటిరా ఇంట్రెస్ట్ తెలుసుగా. సంపదన్నా ఉన్నావా? రాతా మీరా, కూర్చో, నీకోసం చూస్తాను. ఇక చూడతామి, పొద్దున 1 లక్ష అడిగినావు, ఇగో 1 లక్ష తీసుకోపో. కానీ నా దగ్గర మిత్తి మాత్రం 5%. నీకు ఇష్టమైతేనే తీసుకోపోతామ్మి, నువ్వేదో అడిగినావని ఇస్తాను. ఇక్కడ ఒక సంతకం పెడతాను. తమ్మి ఎట్లా తీసుకుపోయినావు అట్లా తీసుకొచ్చి ఇవ్వాలి. ఓకే అన్న. సరే తమ్మి.
సరే అన్న పోయేస్తా. సరే తమ్మి, మంచిది. అంజలి అంజలి ఏంటండి? తొందరగా రెడీ అవ్వండి. ఎక్కడికండి? ఈరోజు ఆదివారం కదా, పాపాలో నువ్వు బయటికి వెళ్ళేసి వస్తాం. సరే అండి, 10 నిమిషాలలో రెడీ వస్తా. మమ్మీ ఎటు వెళ్తున్నాం? మమ్మీ డాడీ ఎటు తీసుకుపోతాను? ఇవాళ సండే కదరా, బయటికి వెళ్తున్నాం. ఏమైందిరా, పిచ్చంలాగా అనిపిస్తుందా నీకు? ఊర్లో ఉండాలనుకుంటున్నావా, పోవాలనుకుంటున్నావా? అయ్యో గట్ల ఎందుకు అంటావా అన్న? గట్లేంద్రా గట్ల అన్న ఊర్రా నీకు? అంజలి ఒకసారి బండి దిగే. ఒకసారి దిగే బండిని, పాపను పట్టుకో. పాపను పట్టుకో. నన్ను అవసరమా అండి? మనకెందుకు చెప్పి ఇవన్నీ? వెళ్దాం రండి. అక్కడ నా ఫ్రెండ్ కొడుతున్నారే, ఎలా చూస్తూ ఉండమంటావు? అరే అరే ఆగు ఆగు, ఎందుకు కొడుతున్నావు నా ఫ్రెండ్ని? ఏంటిరా పవన్, ఏం జరిగింది? ఎందుకు కొడుతున్నాను నేను? ఏం లేదురా రాజు, నాకు చాలా డబ్బులు అవసరం ఉన్నాయని వీళ్ళ దగ్గర 50,000 తీసుకున్నారా. మొన్నటిదాకా నాకు జాబ్ ఉండే, ప్రతి నెల ఇంట్రెస్ట్ ఇచ్చేవాడిని. ఇప్పుడు జాబ్ పోయింది, డబ్బులు లేక 3 నెలలు అవుతుందిరా. వీడిని ఇలా కాదు, పోలీసుని పట్టుకొని వెళ్తా. ఆగు ఆగు, వాడికి జాబ్ పోయిందని చెప్పేసి అంటున్నాడు కదా, వినవా నువ్వు? అవునా, నీ ఫ్రెండ్ జాబ్ లేదు కదా, నీకు జాబ్ ఉంది కదా, నువ్వు కడతావా? నేనా? చూడు వాస్, నీకు ఎలాగైతే బాధ్యతలు ఉన్నాయో మాకు అలాగే ఉన్నాయి. నాకు ఈరోజు ఎలాగైనా డబ్బులు కావాలి అంతే. అరే ఒక్క నిమిషం పక్కకి వెళ్ళి మాట్లాడతారు. అరే రాజు, వీళ్ళకి ఎలా అయినా డబ్బులు ఇవ్వాలరా. నీ దగ్గర డబ్బులు ఉంటే ఇరా, నేను జాబ్ వచ్చినాక ఇచ్చేస్తా. అరే ఇప్పటికిప్పుడు 50,000 అంటే నేను ఎక్కడి నుంచి తీసుకొస్తారా? ఏమన్నా జేబులో పెట్టుకొని తిరుగుతున్నానా 50,000? ప్లీజ్ రా, ఎలాగైనా చేయరా. వాడు నన్ను ఇవాళ వదిలేటట్టు లేరా. సరేరా, ఒక అతను ఉన్నాడు, అతను కాల్ చేసి అడుగుతున్నాను, కానీ ఇంట్రెస్ట్ ఎక్కువ తీసుకుంటాడు రా. సరేరా, ఎంతైనా పర్లేదు కానీ ఇప్పించురా. హలో హలో సంపద అన్న, చెప్తాం. మా ఫ్రెండ్కి ఒక 50,000 అవసరం పడ్డాయి అన్న. అరే మొన్ననే కదా తమ్మి ఇచ్చిన, మళ్ళీ కావాలంటున్నావు? ఇప్పుడు చాలా అర్జెంట్ ఉంది అన్న మా ఫ్రెండ్కి. ఇంకో ఫ్రెండా? ఎంత కావాలి తమ్మి? ఒక 50,000 అన్న. అంతగా అడగాల తమ్మి? సరే ఇంటికి రా. సరే అన్న, వస్తున్నా. సరే మీరు ఇక్కడే ఉండండి ఇద్దరు, నేను వెళ్ళేసి డబ్బులు పట్టుకొని వస్తా, మీరు ఇక్కడే ఉండండి. సరేనా? ఇగోరా పవన్, 50,000 తీసుకొచ్చిన మీ ఫ్రెండ్కి ఇచ్చేసి. 50,000? మరి మిత్తి పైసలు అవుతామే. వాడికి జాబ్ లేదా అంటుండే అన్న, ఈ అసలు పైసలు అయితే తీసుకున్నా. మంచి ఫ్రెండ్ దొరికింది తమ్మి నీకు, లేదంటే బొక్కలు చురచురా ఈరోజు. కూర్చోరా, మనం వెళ్దాం. రాజు, రాజు,
అమ్మా అంజలి, రండి అండి. ఏంటా అంటే ఇలా వచ్చారు? నా ఫ్రెండ్ విశాల్ బాగున్నాడా? వాడి బిజినెస్ ఎలా ఉంది? బాగా రన్ అవుతుందా? వాడు బిజినెస్ పెడతానని ఊరంతా అప్పులు చేసిరు. వానికి ఇప్పుడు అప్పు ఇవ్వలిస్తలేరు. ఇవ్వకపోతే సస్తా అంటాను. నువ్వే ఒక సాయం చేస్తావని వచ్చినానయ్యా. సరే అంటే ఏడవకండి, ఏదో ఒకటి చేద్దాంలేండి. సరే అండి, కూర్చోండి. ఇంటి పేపర్లు ఎక్కడికండి? నీకేం తెలియదు, నువ్వు లోపలికి వెళ్ళు. అవి ఎందుకండి? నా ఫ్రెండ్ కంటే ఎక్కువ ఏం కాదు, నువ్వు లోపలికి వెళ్ళు. ఆంటీ మీరు ఇక్కడే కూర్చోండి, నేను బయటికి వెళ్ళేసి వస్తాను ఇక్కడే. అన్నా రా అన్నా ఒకసారి. అత్తానుడు ఆవు గీ పంపు పని చేసి తాగు. ఏమైందా ఇట్లా కూర్చో. అన్నా నా ఇంటి పేపర్లు పెట్టుకొని ఒక 5 లక్షలు ఇప్పించన్నా, నాకు చాలా అర్జెంట్ అన్నా, ప్లీజ్ అన్నా. నీకు 5 లక్షలు ఎందుకు తమ్మి? అవి ఇంకా ఇంటి పేపర్లు పెట్టుకొని. అన్నా నాకు కాదన్నా, నా ఫ్రెండ్ కన్నా. వాడు బిజినెస్ లో లాస్ అయ్యండి. ఈరోజు డబ్బులు కట్టకుంటే వాడు చచ్చిపోతాడన్నా. ఎటు చేసి ఆ డబ్బులు ఇప్పించన్నా, ప్లీజ్ అన్నా, నీ దండం పెడతా అన్నా. నీ ఫ్రెండ్ కోసం నువ్వు ఇంత బాధపడుతున్నావు తమ్మి? అన్నా ఇప్పించన్నా, ప్లీజ్ అన్నా, నీ దండం పెడతా అన్నా, ప్లీజ్ ప్లీజ్ అన్నా, ఇప్పించన్నా. సరే తమ్మి, అడిగి చూస్తా, నువ్వు విన్నా కూర్చో. తమ్మి నువ్వు బాగా అర్జెంట్ అంటున్నావని నీ ఇంట్లో ఉన్న పైసలు తీసుకొచ్చేస్తాను. చూడు తమ్మి, నేను ఇట్లా అంటున్నాను ఏమనుకోవద్దు. ఆపదలు ఆదుకోవడం తప్పు కాదు, కానీ దోస్తులలో ఎన్నిపోటు ఒడిస్టోల్స్ ఎక్కువనే ఉంటారు. చూడు తమ్మి, అడిగిన వాళ్ళ కల్లా లక్షల లక్షల మధ్యలో ఉండి నువ్వు ఇప్పిస్తున్నావు మంచిదే, కానీ నువ్వు జాగ్రత్తగా ఉండు తమ్మి. నువ్వు మోసం అవ్వకుండా జాగ్రత్తగా ఉండు తమ్మి, ఎందుకంటే నీ మంచిగా చెప్తాను నేను కూడా. ఇగో తమ్మి తీసుకో. చూసుకో అన్న పేపర్స్. పైసలు ఎక్కువ పెట్టుకో తమ్మి. సరే అన్న. సరే తమ్మి, మంచిది. సరే అన్న, పోయేస్తా. సరే. తిన్నావా పిన్ని? మరి తిన్నా. గట్లెట్లా రాసి వచ్చింది పిన్ని? మరి వాడు గట్లా చేసిండు, చెప్తే వినలేదు. మనం చూసుకుంటలేవా? చూసుకుంటున్నా. అరే అట్లా చేయొద్దురా చేయొద్దురా అంటే వాడు ఇంటే కదా నా మాట. ఇవ్వను అంటే డబ్బులు, ఇవి డబ్బులు తీసుకెళ్ళి వాడికి ఇవ్వండి. బాబు నువ్వు చేసిన సాయం నా కొడుకు ప్రాణాలు కాపాడింది. నీలాంటి దోస్తు వాడిని దొరకడం వాని అదృష్టం బాబు. పోయేస్తాయి. చాలా బాగుందండి ఇది. ఇంకెంతగానో నమ్ముతారండి దోస్తులు దోస్తులని. ఈ రోజు నీ దోస్తుకు ఆపత వచ్చిందని ఇల్లు తాకట్టు పెట్టి డబ్బులు ఇచ్చినావు. రేపు ఇంకోడు 10 లక్షలు ఈమని వస్తాడు, అప్పుడు నన్ను నా బిడ్డను తాకట్టు పెట్టండి. అంజలి ఏం మాట్లాడుతున్నావే?
కొట్టినా నాకు బాధ లేదండి. మీరు రేపు ఎంతగా మోసపోతారో మీకు తెలిసి వచ్చినప్పుడు మనం అందరం బాధపడతామండి. గుర్తు పెట్టుకోండి. వెళ్ళవే వెళ్ళు, వాళ్ళు నా దోస్తులు, వాళ్ళు నమ్మకద్రోహం చేసేటోళ్ళు కాదే. పవన్, అరే పవన్ ఆగురా. అరే ఏమైందిరా? 2 నెలల నుంచి ఫోన్లు చేస్తున్నా, ఫోన్లు లిఫ్ట్ చేయట్లేదు. ఇంటికి వచ్చినా ఇంట్లో ఉంటాలేవు. ఆ మిత్తి డబ్బులు ఇవ్వాలి, మిత్తి డబ్బులు కూడా ఇస్తలేవు ఇంకా. అయితే నువ్వు డబ్బులు ఇచ్చినందుకు నీ చుట్టూ తిరగలారా? అదేంద్రా అట్లా మాట్లాడుతున్నావు? లేకపోతే ఏంద్రా పోయేటోని మరి ఆపి అడుగుతున్నావేంద్రా? అంతగానో ఎన్ని లక్షలు ఇచ్చినవరా? అరే అట్లా కాదురా పవన్, ఇప్పించినందుకు 3 నెలలు కరెక్ట్ గా డబ్బులు కట్టినావు. ఈ 2 నెలల నుంచి ఇస్తలేవు. అరే ఎందుకురా ఇట్లా చేస్తున్నావు పవన్? అరే అక్కడ ఇంట్రెస్ట్ పెరుగుతుందిరా. పెరిగితే పెరగని, నేనే ఇంట్రెస్ట్ కడుతున్నా కదా, నువ్వేమన్నా కడుతున్నావా? లే జరుగు, నాకు డ్యూటీ టైం అవుతుంది. అయ్యో ఆఫీస్ కని వెళ్ళిండు కదా. ఏమైందండి? ఏం కాలేదే అంజలి, కొంచెం తల్లి వస్తుంది, చాయ్ తీసుకురావా? సరే అండి. అంజలి నాకు కొంచెం బయట పని ఉంది, నేను వెళ్ళేసి వస్తా, సరేనా? సరే అండి, వర్షం పడతట్టుంది, తొందర రండి. విశాల్, విశాల్, అరే విశాల్ ఉన్నారా? అరే రాజు రారా, బాగా రోజులే రాక, కూర్చో కూర్చో. ఏం చేస్తారు? మంచిగా ఉన్నారా? మంచిగా అంటే ఏం చేస్తారు? విశాల్ ఏం చేస్తున్నా? లోపల ఉన్నాను. రాజు ఇప్పుడు గుర్తుకొచ్చింది అరవైలు. ఇంట్లో లేట్ పోయినారా? మీ ఫ్రెండ్ కూడా గుర్తుకొస్తారా బిడ్డ? నువ్వు రాక సంవత్సరం అవుతుంది. అదేంటా ఆంటీ, 3 నెలల ముందట మీరు వీనికి బిజినెస్ లో లాస్ వచ్చిందని చెప్పేసి మీరు నా దగ్గర డబ్బుల గురించి వచ్చారు కదా. ఏం రాజు, మా అమ్మ మీ ఇంటికి వచ్చిందా? అవునరా, 5 లక్షలు ఇచ్చి మరి పంపించిన. ఏంది బిడ్డ 5 లక్షలకు నేను మీ ఇంటికి వచ్చిందా? నేను సంవత్సరం నుండి లేని బిడ్డ, మా బిడ్డ దగ్గరికి అయినా నేను నిన్ననే వచ్చిన. ఏమంటున్నారా ఆంటీ? నా ఇంటి పేపర్లు పెట్టి 5 లక్షలు ఇచ్చినా మీకు. రాజు ఫ్రెండ్ అని చూస్తున్నా, మా అమ్మ పైకి గడ్డి మాట్లాడతావారా? అరే విశాల్, నా బిడ్డ మీద ఒట్టురా, నేను 5 లక్షలు ఇచ్చినరా, నా భార్య కూడా ఉందిరా. అని ఫస్ట్ మీకు వచ్చి ఓరా, ఎవరైనా చూస్తే మా ఇంట్లో నువ్వు ఓరా. వెళ్ళు రాజు, కాలు ముక్తారా ప్లీజ్ రా, ప్లీజ్ రా, ప్లీజ్ రా విశాల్, వెళ్ళు రాజు. అరే ఈడెవడో మనకు తెలియదు, వీని దగ్గర మనం 1 రూపాయి తెచ్చుకోలేదు. వీడు ఏం చేసుకుంటారో చేసుకోనివ్వరా. అరే నన్ను మోసం చేయకుండా బయట ఏం చేసుకుంటా వేసుకోబో. నన్ను మోసం చేయకుర్రా.
నేను నీకోసమే నాపుతున్నా తమ్మి. ఇట్లా పడిపోయినా ఏమైంది చెప్పు. పా ఇంటికి వా, నేను తీసుకోవద్దప్పా. అరే ఏమైందండి? కొన్ని నీళ్ళు తీసుకురాపో, తాగుతాడు. అలా అడ్డం పడితే తీసుకొచ్చిన. ఏం తమ్మి గట్లా పడ్డావు? నేను నిన్ను వెళ్దామని అంతే నువ్వు నన్ను పడేటట్టు చేసినావు కింద. తమ్మి ఏం జరిగింది తమ్మి? గట్ల పడుతుంది కాడ. అరే అట్లా కాదురా పవన్, ఇప్పించినందుకు 3 నెలలు కరెక్ట్ గా డబ్బులు కట్టినావు. ఈ 2 నెలల నుంచి ఇస్తలేవు. అరే ఎందుకురా ఇట్లా చేస్తున్నావు పవన్? అరే అక్కడ ఇంట్రెస్ట్ పెరుగుతుందిరా. పెరిగితే పెరగని, నేనే ఇంట్రెస్ట్ కడుతున్నా కదా, నువ్వేమన్నా కడుతున్నావా? లే జరుగు, నాకు డ్యూటీ టైం అవుతుంది. అబ్బా తమ్మి, నేను ఇట్లా జరుగుతా అని నీకు సిల్కా చెప్పిన ఎన్నడో. అయ్యో నీకేమైంది తల్లి? లే లే లే. ఏంది తమ్మి, నేను నిన్ను నమ్మి బొందలవాడ్డా, నువ్వు మీ దోస్తులు నమ్మి ప్రాణాలను విధి తెచ్చుకున్నావు. నేనేం చేయాలి? చూడు తమ్మి, నీకు ఒక వారం రోజులు టైం ఇస్తాన్నా. నువ్వు నాకు ఏం చెప్తావో తెలియదు, నాకు మిత్తితో సహా అప్ప చెప్పాలి. నేను చెప్తాన్నా, మంచిగా ఉండదు. లేకపోతే నేను పోతానా తమ్మి. వారం రోజులే నీకు టైం ఇచ్చినా చెప్తాన్నా. నాకు గవాన్ని చెప్పద్దు, వీడియోలో వాడియోలు అని అవసరం లేదు నాకు. నా పైసలు నాకు వారే. నేను ముందు నుండి చెప్తానా, ఏ రోజన్నా నా మాట విన్నవా? నన్ను వర్రించకు, నేను అసలే కోపంతో ఉన్నా. కోపం నీకు ఒక్కడికే వస్తది, నువ్వే మనిషివిగా. ఏంది ఏం మాట్లాడుతున్నావు? ఈ దెబ్బ నిన్ను కొట్టాలంటే నిమిషం కూడా పట్టదు. ఇలాంటి భార్యకు తెలియకుండా ఇలాంటివి చేస్తే ఇలానే మోసపోతారు. చివరికి ఇంట్లో దాకా రానియకుండా చేయడమే నీ తెలివితనం. నీ దోస్తులు చెప్పిన మాటలే విన్నావు గాని నీ భార్య మాట ఎప్పుడన్నా విన్నావా? ఇంకా నీతో ఉండు నాతోని కాదు, నా బిడ్డని తీసుకొని నేను వెళ్తున్నా. రావే. అంజలి, నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోవా? ఇన్ని సంవత్సరాలు ఓపిక పట్టిన కాబట్టే నా సంసారం ఇట్లా తలగబడ్డది. నాలాగా నా బిడ్డ బతుకు కూడా కావద్దని నేను నా పుట్టింటికి వెళ్ళిపోతానా? ఏంటండి, ఏం చెయ్యాలనుకుంటున్నావండి? అది మాకు కూడా ఇవ్వండి, మేము తాగి చచ్చిపోతాం, నా బిడ్డ నేను. మరి ఏం చేయాలి? నమ్మిన వాళ్ళే నమ్మక ద్రోహం చేసిన తర్వాత. చూడండి, ఈ రోజులలో మనుషులను నమ్మి ఏ రకంగానైనా మోసపోవడం జరుగుతుందండి. మీరు మధ్యలో ఉండి దోస్తులకు సాయం చేసింది అంతే కదా అండి. మోసపోయే రోజులు వస్తాయండి, ఇప్పటికైనా మారండి. మోసపోతే చావు ఒక్కటే పరిష్కారం కాదండి. మీరు మాకు కావాలండి, మీరు తప్ప మాకెవరున్నారండి? ఇంకెప్పుడు అలాంటివి చేయకండి.